పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వాక్యం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురుగాక. విశ్వాసంతో గట్టిగా చెప్పుకోండి ఆమేన్. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి చక్కని మాట, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, ప్రసిద్ధి చెందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. నేను చెప్పాలనుకున్న చక్కని అద్భుతమైన మాట ఏంటంటే, భీమవరం సంఘములో ఉన్నటువంటి హోసన్న విశ్వాసులందరూ కూడా జనములలో తెలియజేయబడాలి, జనముల మధ్యలో ప్రసిద్ధి చెందాలి. మీరు దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వారని మిమ్మల్ని చూచిన ప్రతి ఒక్కరూ ఒప్పుకునేటట్లు చెప్పుకునేటట్లు మీరు జీవించాలి. అలాంటి గొప్ప కార్యం దేవుడు ప్రారంభించి జరిగించునుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా ఆమేన్. నేను పూర్ణంగా నమ్ముతున్నాను, యేసన్న గారి సంతతి హోసన్న మినిస్ట్రీస్ యొక్క విశ్వాసులందరూ కూడా ఆయా జనముల మధ్యలో, నామకార్థ క్రైస్తవుల మధ్యలో, అన్య జనుల మధ్యలో, నాస్తికులు ఆస్తికులు హేతువాదుల మధ్యలో, విభిన్నమైనటువంటి సంస్కృతులు సాంప్రదాయాల మధ్యలో నడిపించబడుతున్నటువంటి ప్రజల మధ్యలో మన ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆత్మచేత ముద్రించబడి ప్రత్యేకించబడినటువంటి ప్రజలందరూ కూడా తెలియపరచబడాలి. అంత మాత్రమే కాదు, ప్రసిద్ధి చెందాలి. ప్రసిద్ధి చెందాలి. మీరు ప్రసిద్ధి చెందాలి, మీ పేరు ప్రసిద్ధి చెందాలి, మీ కీర్తి ప్రసిద్ధి చెందాలి, మీ సంతతి జనముల మధ్యలో ప్రసిద్ధి చెందాలి. మిమ్మల్ని చూచిన వారందరూ ఒప్పుకోవాలి, నోరారా చెప్పుకోవాలి. ఏమనంటే, వీరు నిజముగా యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమే. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది మొదలుకొని నా దేవుడు మిమ్ములను మీ సంతానమును మీ కలిగిన సమస్తమును నిండుగా నిజముగా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఒక ఆశీర్వాదకరమైన సంతానాన్ని గురించి, ప్రసిద్ధి చెందినటువంటి ఒక సంతతిని గురించి ఈ పూట నేను మీకు క్లుప్తంగా శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్తాను. అందరికీ ఆశ, ఆలోచన, ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది. ఏమనంటే, నేను నా సంతతి జనములలో తెలియజేయబడాలి, ఎవ్వరికి తెలియకుండా బ్రతకాలి, అందరికీ మరుగై జీవించాలి, నా పేరు ఎవరికి తెలియకూడదు, నా పిల్లల గూర్చిన వివరాలు ఎవరికి తెలియకూడదు అని ముసుగులో జీవించడం, 4 గోడల మధ్యలో జీవించడం దేవుని పిల్లలకు తగదు. జనములందరిలో వీళ్ళు యేసుక్రీస్తును నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు, యేసుక్రీస్తునందు భద్రపరచబడినటువంటి వారు. వీరు జనములలో నుండి ప్రత్యేకించబడి ఒంటిగా నివసించుచున్నటువంటి జనాంగము. వీరు యేసుక్రీస్తును నమ్మిన తరువాత దేవుడు వీరిని ప్రసిద్ధి చేయటం ప్రారంభించాడు, ఘనపరచడం ప్రారంభించాడు, హెచ్చించడం ప్రారంభించాడు, ఉద్ధరించి ఉన్నత శిఖరాలు ఎక్కించడం ప్రారంభించాడు. వీరు దేవుని ఆశీర్వాదం పొందారు, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు, దేవుని ఆశీర్వాదంలో
నిలిచి ఉన్నారు, దేవుని ఆశీర్వాదాలని ఇతరులకు పంచుతున్నారు. వీరు నిజముగా ఆశీర్వాదానికి కారకులు, నిజముగా నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు దేవుడు వీరిని నియమించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. దేవుడు తన సన్నిధిని సంతోషంతో వీరిని ఉల్లసింపజేస్తున్నాడని మిమ్మల్ని చూచిన ప్రజలంతా ఒప్పుకుని దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా దేవుడు మిమ్మలను మీ సంతతిని జనములలో తెలియపరిచి ప్రసిద్ధి పరిచి అత్యధికంగా ఆశీర్వదించి అందలములో స్థిరపరచునుగాక. విశ్వసించిన వాళ్ళంతా గట్టిగా చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆశీర్వదించబడి జనములలో తెలియపరచబడి ప్రసిద్ధి చెందినటువంటి ఒక యాజకుని సంతతిని గురించి ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను, గమనించండి. చదువుకుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 46వ వాక్యం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారై తనకు సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. తలలు పైకి చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి పేరు, ఆ వ్యక్తి యొక్క సంతతిని గురించినటువంటి వివరణ వ్రాయబడింది. అతగాడి పేరు సాదోకు. నోరుతో చెప్తారు ఒకసారి గట్టిగా అందరూ. ఏం పేరండి? సాదోకు. జడక్ అని అంటారు ఇంగ్లీష్లో. సాదోకు. సాదోకు సంతతి గురించి ఒక విలువైన మాట, శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. సాదోకు సంతతి వారు యెహోవాకు సేవ చేయుటకై నిత్యము ఆయన సన్నిధికి వచ్చుచూ ఉన్నారు. నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి యెహోవాకు సేవ చేయుచూ ఉన్నారు అనే ఒక మాటను మనం గమనిస్తాం. ఇక్కడ సాదోకును గురించినటువంటి వివరణ కొంత మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. సాదోకు అనే మాటకు అర్థం ఏంటంటే నీతిమంతుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాదోకు అనగా నీతిమంతుడు అని అర్థం. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు అని. కానీ యేసు క్రీస్తుని గురించి బైబిల్ చెప్తుంది నీతిమంతుడు అని. యేసు క్రీస్తు నీతిమంతుడు. ఆయన రక్తం చేత కడగబడినటువంటి పిల్లలందరూ ఆయన ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి ప్రియులందరూ నీతిమంతులు. యెహోవా నీతి తన సేవకులకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక దేవుడు తన స్వాస్థ్యమై ఉన్నటువంటి నీతిని తన పిల్లలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక సాదోకు ఏ రీతిగా నీతిమంతుడుగా ఉన్నాడో యేసు క్రీస్తు నమ్ముకున్నటువంటి మనం, యేసు రక్తంతో కడగబడిన మనం, ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి మనము కూడా నీతిమంతులముగా జీవించుచు, నిందారహితులుగా జీవించుచు అత్యున్నతమైన ఆశీర్వాదాలకు వారసులమగుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతుని గురించి బైబిల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు చెప్తాను చూడండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని. మరో చోట రాయబడింది నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును, జీవించు అని. మరో చోట రాయబడింది నీతిమంతుడు సంతోష గానములు చేయును అని. కనుక నీతిమంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సురక్షితంగా నివసించడానికి, సుభిక్షితంగా బ్రతకటానికి ఒక బలమైన దుర్గమును, ఒక ఎత్తైనటువంటి కోటను ఆశ్రయం చేసుకుని, ఆధారం చేసుకుని అందులో వాళ్ళు భద్రపరచబడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సాదోకు
బలమైన దుర్గమైనటువంటి యెహోవా నామమును ఆశ్రయించి ఆ యెహోవా నామములో సదాకాలం దాగి ఉండి నిలిచి ఉండి దేవుని చేత భద్రపరచబడి దేవుని చేత కాపాడబడి దేవుని కృపలో వర్ధిల్లినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదండి, ఈ సాదోకు జీవితకాలం అంతా కూడా విశ్వాసముతో బ్రతికినటువంటి వ్యక్తి, విశ్వాసముతో జీవించినటువంటి వ్యక్తి, విశ్వాస సంబంధమైన అడుగు జాడలను వెంబడించినటువంటి వ్యక్తి, విశ్వాస యాత్రలో అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడి తన పరుగును తుదముట్టించినటువంటి వ్యక్తిగా ఈ సాదోకును మనం గుర్తిస్తాం. మరో విచిత్రమైన మాట, నీతిమంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోష గానములు చేయును అని బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా ఈ సాదోకు తన జీవిత కాలం అంతా కూడా ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. సాదోకు వివరణ గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడింది. సాదోకు సొలొమోను కాలము మొదలుకొని అరబీయుల కాలము వరకు జీవించినటువంటి వ్యక్తిగా ఈ సాదోకును మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అహరోను కుమారుడును ఎలియాజరు వంశస్థుడైనటువంటి సాదోకు అనే వివరాలు మీకు బైబిల్లో కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథం అంతటినీ తరచి లోతుగా అధ్యయనం చేస్తూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో 9 మంది సాదోకులు కనబడతారు. ఎంతమంది కనబడతారండి? 9 మంది సాదోకులు కనబడతారు. ఈ 9 మందిలో యాజకులు ఉన్నారు, రాజవంశస్థులు ఉన్నారు, పరాక్రమము కలిగినటువంటి యుద్ధ శాలులు ఉన్నారు, నిబంధనలు ముద్రించినటువంటి ప్రధానులు ఉన్నారు, ప్రాకారాలు కట్టే సమయంలో నెహెమ్యాకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులలో 2 సాదోకులు మీకు కనబడతారు. యేసుక్రీస్తు వంశావళి పట్టికలో మత్తయి సువార్తలో ఒక సాదోకు మీకు కనబడతాడు. చూడండి, యాజకుల కుటుంబాల్లో ఆ పేరు పెట్టుకున్నారు, రాజ కుటుంబీకులు ఆ పేరు పెట్టుకున్నారు, యుద్ధశాలులు ఆ పేరు పెట్టుకున్నారు, బలవంతులైనటువంటి యోధులు ఆ పేరు పెట్టుకున్నారు, నిబంధనలను ముద్రించినటువంటి ప్రధానులైనటువంటి వారు, ప్రముఖులైనటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు ఆ పేరును పెట్టుకున్నారు. ప్రాకార నిర్మాణ కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించి తమదైన శైలిలో తమ పాత్రను పోషించినటువంటి వ్యక్తులు కూడా సాదోకు అని పేరును పెట్టుకున్నారు. రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. యేసు క్రీస్తు వారి వంశావళి పట్టికలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా సాదోకు అని పిలువబడుతున్నట్లు లేఖనంలో మనం గమనిస్తాం. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి పేరు పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది అన్ని వర్గాలకు సంబంధించిన వారు, అన్ని తెగలకు సంబంధించినటువంటి వారు, అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు ఆ ఉన్నతమైన పేరు పెట్టుకోవాలి, ఆ పేరుతో పిలువబడాలి, ఆ పేరు సార్థకం చేయబడాలి, కారణ జన్మలుగా జీవించాలి అన్న ఆశ ఆనాటి జనాంగంలో కలగటానికి అనేకులలో స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తిగా, అనేకులకు ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తిగా ఈ సాదోకును మనం గమనిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నిమ్రోదు అని ఒకడు ఉన్నాడండి. అతడు పరాక్రమం కలిగిన వాడట యెహోవా ఎదుట. కానీ వాడంతటి దుర్మార్గుడు ఇంకొకడు లేడు. వాడి పేరు ఎవరు పెట్టుకోలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరో పెట్టుకోవటానికి ఇష్టపడలేదు. ఎక్కడ మీకు కనబడదు ఆ పేరు. ఇస్కరియోతు యోధ అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా అని అంటే ఎవరు ఆ పేరు పెట్టుకోవటానికి ఇష్టపడరు. ఎక్కడ సైతాన్లు దూరతాయో, ఎక్కడ ఉరేసుకుని సావాల్సి వస్తుందని భయపడతారు. రౌడీల పేర్లు, దౌర్జన్యం చేసే వాళ్ళ పేర్లు, దొంగల పేర్లు,
వ్యభిచారుల పేర్లు, మోసం చేసిన వాళ్ళ పేర్లు, ఉగ్రవాదుల పేర్లు చాలామంది పెట్టుకోవటానికి ఇష్టపడరండి. నీతిమంతుల పేర్లు, పరిశుద్ధుల పేర్లు, సమాజంలో మేలు చేసిన వారి పేర్లు, సంఘ సంస్కర్తల పేర్లు, పరిశుద్ధుల పేర్లు, ఆత్మ సంబంధాల పేర్లు పెట్టుకోవటానికి చాలామంది ఇష్టపడతా ఉంటారు. ఇతని యొక్క పేరు అన్ని తెగలవారు పెట్టుకుని ఆ పేరుతో పిలువబడటానికి కారణం ఇతడు ఎంత స్ఫూర్తిని కలిగించాడు, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు, ఇతని యొక్క ప్రభావం ఎన్ని జాతుల మీద క్రియ జరిగించింది అనే విషయాలు మనం గమనించాలి. కనుక మనము మన పేరు, మన సంతానం తరతరాలలో అన్ని వర్గాల వారిని ఆకర్షించే విధంగా, అన్ని జాతుల వారిని ఆకర్షించే విధంగా, అన్ని సంస్కృతులలో సాంప్రదాయాలలో నడిపించబడుతున్న వారిని ఆకర్షించే విధంగా మనము కూడా ఒక ఉన్నతమైన నామకరణం కలిగి ఉన్నతమైన దైవ స్వభావాలను ధరించుకొని అనేకులకు స్ఫూర్తిదాయకంగా నిలుచుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహోను ఒక మాట చెప్పాడండి నీతిమంతుల గురించి. ఆ మాట చెప్పుకుని మనం సబ్జెక్టులోకి వెళ్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదువుతారు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాటను మీరు గమనిస్తారు. ఏమని? అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైనటువంటి వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, దుర్మార్గుడైనటువంటి వాడిని ఇంకను దుర్మార్గుడుగానే కొనసాగనిమ్ము, దొంగగా ఉన్నవాడు ఇంకను దొంగగానే కొనసాగనిమ్ము, లంచగొండి అయిన వాడు ఇంకను లంచగొండిగానే జీవింపనీయము, మోసగాడైనటువంటి వాడు ఇంకను మోసకృత్యములే జరిగించుచు ఉంటాడు, వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేసి అక్రమంగా సంపాదన చేయాలని ఆశ కలిగినటువంటి వాడిని ఇంకా అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీయజాలు చేసుకుంటా అలాగే బ్రతకనియండి. అయితే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన వాడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడైనటువంటి వాడు ఇంకా పరిశుద్ధుడుగా, ఇంకా నీతిమంతుడుగా, ఇంకా సత్క్రియలు చేయవాడిగా, ఇంకా పుణ్యకార్యాలు చేయవాడుగా, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తిగానే జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ విచిత్రం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే నీతిమంతుడట ఇంకా ఇంకా నీతిగా బ్రతకాలి, ఇంకా నీతిగా జీవించాలి, ఇంకా ఎల్లప్పుడూ నీతి క్రియలే జరిగించాలి, నీతికి భిన్నంగా నేను ఎక్కడ ప్రవర్తించకూడదు, అవినీతి, అక్రమం, అతిక్రమ క్రియలు నా యొక్క వ్యక్తిత్వములో, నా యొక్క ప్రవర్తనలో, నా జీవితం అంతటిలో ఎక్కడ కనబడకూడదు, నీతి నిమిత్తం నేను జీవించాలి అని నీతిమంతుడు ఎప్పుడు కూడా దేని గురించి ఆశ కలిగి ఉంటాడంటే బైబిల్ చెప్తుంది, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగిన వాడు ధన్యుడు, వాడు తృప్తిపరచబడతాడు. ఎప్పుడు నీతిమంతుడికి ఉండే ఆశ ఏంటంటే నేను ఇంకా నీతిగా బ్రతకాలి. అదే ఆకలి, నీతిని గురించిన ఆకలి, పరిశుద్ధతను గురించిన ఆకలి, దేవుని కొరకు రోషంగా, వైరాగ్యంగా, నిప్పులాగా, నిజాయితీగా జీవించాలని ఆ వైరాగ్యంతోనే నీతిమంతుడు ఇంకా 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 నీతిగా జీవిస్తాడట.
పరిశుద్ధుడు ఇంకా లోతైన పరిశుద్ధతలో ఆలోచనలు పవిత్రపరుచుకుంటూ, ఊహలు పరిశుద్ధపరుచుకుంటూ, ఉద్దేశాలు పరిశుద్ధపరుచుకుంటూ, ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరుచుకుంటూ, ఎక్కడ అపవిత్రమైన తలంపులు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ కనబడకుండా అణువణువులో, పరమాణువులో పవిత్రతను నింపుకొని పరిశుద్ధతకు ప్రత్యేకమైన దర్పణం పట్టేటట్లుగా జీవిస్తూ ఉంటారట. ఎందుకు అనంటే పరిశుద్ధుడికి, నీతిమంతుడికి తెలుసట, దేవుడు సిద్ధపరిచిన జీతం చేతబట్టి త్వరగా రాబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆలస్యం చెయ్యక అనుకున్న గడియలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీతి కిరీటాన్ని నేను పొందాలి, నీతిమంతుడని యేసుతో సదాకాలం ఉండాలని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా జీవిస్తూ ఉంటాడట. ఈ కడవరి కాలములో దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, సాదోకు ఏ రీతిగా నీతిమంతుడు అని పిలువబడ్డాడో, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి జీవించాడో, విశ్వాసంతో బ్రతికాడో, బలమైన దుర్గమైన యెహోవా నామములో సురక్షితంగా జీవించాడో, సంతోష గానములతో తన బ్రతుకును వెళ్ళబుచ్చాడో, ఆఖరి శ్వాస వరకు అనేకుల్లో స్ఫూర్తిని రగిలించుకుంటూ బ్రతకగలిగాడో, ఆఖరి శ్వాస వరకు పవిత్రతను, నీతిని, యథార్థతను చేతబట్టి అనేకుల ఎదుట ఆశీర్వాదకరంగా ఆదర్శవంతమైన వ్యక్తిగా సాదోకు జీవించాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ పర్యంతం వరకు దేవుని పిల్లలమైన మనమంతా కూడా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఇంకా నీతిగా, ఇంకా పవిత్రంగా, ఇంకా రోషంగా, ఇంకా వైరాగ్యంగా, ఇంకా ప్రార్థనా శక్తి కలిగి, ఇంకా ప్రేమతత్వం కలిగి దేవుని కొరకు మాత్రమే జీవించుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాదోకు ప్రభావం, ఈ సాదోకు వ్యక్తిత్వం, ఈ సాదోకు యొక్క ప్రవర్తన, ఈ సాదోకు యొక్క జీవన శైలి తన సంతతి మీద ఎలాంటి ప్రభావం చూపింది, తన పిల్లల్లో ఎలాంటి ఆధ్యాత్మిక విలువలను కలిగించింది, వాళ్ళు దేవునిలో, దేవుని కొరకు ప్రకాశించడానికి సహాయం చేసింది ఇతని యొక్క ప్రవర్తన అనే విషయాలు మీకు వివరంగా 3-4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాదోకు సంతతిని గురించిన సవివరణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి మాట మనం చదువుకున్నాం, ఎహెజ్కేలు పుస్తకం 40-46లో ఏమనంటే, సాదోకు సంతతి వారు యెహోవాకు సేవ చేయుటకు సన్నిధికి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. ఎవరికి సేవ చేయటానికి? నోదరి చెప్పాలి గట్టిగా. ఎవరికి సేవ చేయటానికి? ఏ దేవుణ్ణైతే వాళ్ళు నమ్ముకున్నారో, ఏ దేవుని కొరకైతే వారు పిలువబడ్డారో, ఏ దేవుని కొరకైతే వాళ్ళు ప్రత్యేకించబడ్డారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు నిత్యము సేవిస్తున్నారో, ఆ దేవునికి సేవ చేయటానికట సన్నిధికి వస్తా ఉన్నారట, సన్నిధిలో నిలబడతా ఉన్నారట. దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవుని నమ్ముకున్నాం, దేవుని చేత పిలువబడ్డాం, రక్షించబడ్డాం, మూర్ఖులకు తరమువారి నుంచి ప్రత్యేకించబడి ప్రభు మార్గాల్లో నడిపించబడుతున్న మనము కూడా మన జీవితకాలం అంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనస్ఫూర్తిగా సేవ చేయటానికి మనము దేవుని సన్నిధికి నిత్యము వచ్చేదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సేవ అనేది చాలా ప్రత్యేకమైంది. జగన్ పరిపాలనలోనికి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మేము పాలకులము కాదు, సేవకులము. ఎవరమంట? పాలకులే సేవకులు, సేవకులే పాలకులు. ఒక వ్యక్తి పాలకుడు అవ్వాలి, ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి అంటే మొదట అతడు సేవకుడై ఉండాలి, అతడు పరిచారకుడై ఉండాలి అన్నది అధికారుల మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ చూడండి, సాదోకు సంతతిలో ఉన్నటువంటి వారంతా జనముల్లో తెలియబడటానికి, జనములలో ప్రసిద్ధి చెందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి, వారిని చూసిన వాళ్ళంతా వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళని చెప్పుకుని ఉన్నత స్థాయికి వాళ్ళు చేరుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి
సాదోకు సంతతి వారు యెహోవాకు నిత్యము సేవ చేయుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనమంతా, దేవుని సంతానమైనటువంటి మనమంతా, యాజకుని సంతానమైన మనమంతా, యేసన్న గారి సంతానమైన మనమంతా, హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి మనమంతా కూడా ఏ సేవ చెయ్యాలి? 2 మాటలు నేను మీకు వివరంగా చెప్తాను. లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 37వ వాక్యం చదువుకుందామండి. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది, మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. ఒక భాగ్యవంతుల కుటుంబములో జన్మించి జీవించి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఒక సోదరి జీవితాన్ని గురించి ఇక్కడ రాయబడింది. ఆమె పేరు ఆషేరు గోత్రీకురాలును పెనూయేలు కుమార్తె అయినటువంటి అన్నా అని రాయబడింది. ఈమె 84 సంవత్సరాలు దేవాలయమును విడువక, దేవుని మందిరాన్ని విడిచిపెట్టక ఎడతెగక దేవాలయములో ఉండి రాత్రింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. రాత్రింబగళ్ళు ఎలా సేవ చేస్తుంది అనంటే బైబిల్ చెప్తుంది, ఉపవాస ప్రార్థనలతో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలా సేవ చేసిందంటే అండి రాత్రింబగళ్ళు చూడండి. సేవలో ప్రధాన యాజకులు ఉంటారు, లేవీలు ఉంటారు. ఈ లేవీలైనటువంటి వాళ్ళంతా చెయ్యదగిన సేవ, చెయ్యదగిన పరిచర్య ఏమిటి అనంటే రాత్రింబగళ్ళు దేవునికి సేవ చేయొచ్చు మనమంతా. ఏం సేవ అనంటే ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగళ్ళు సేవ చేయుచూ ఉండెను. ఎన్ని సంవత్సరాలు అనంటే 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, సహవాసాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకుండా, సన్నిధిని సహవాసాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నిలిచి తన జీవిత కాలం అంతా కూడా దేవునికి సేవ చేసినటువంటి బిడ్డగా అన్నాని మనం గమనిస్తాం. ఈమె దిక్కులేనిది కాదు, దరిద్రురాలు కాదు, పేదది కాదు, ఏ ఆధారం లేనటువంటి వ్యక్తి కాదు, సంపన్నురాలు, భాగ్యవంతురాలు, ఎంతో ఉన్నతమైన స్థితి కలిగి సిరి సంపదలతో తులతూగుతున్న వంశానికి చెందినటువంటి వ్యక్తి, జమీందారు వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, గొప్ప వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ధనధాన్యాదులు ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, కదిలే కారు, మెరిసే కనకం ఉన్నా, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నా, మహర్దశ అనుభవిస్తూ విరాజులతో ఉన్నా సరే ఈ మాట 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు సేవ చేస్తున్నట్ట. అమ్మగారు చేసిన సేవ ఏంటి అని మనం చూస్తే బైబిల్ చెప్తుంది, ఉపవాస ప్రార్థనలతో దేవునికి సేవ చేసింది. దేవుని స్తోత్రం. దేవుడిని నమ్ముకున్నటువంటి మనమంతా కూడా దేవుడికి సేవ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునే సేవ ఏంటంటే మీరంతా ఇక ప్రసంగాలు చేయాలి, ప్రజల మధ్యలోనికి వెళ్ళాలి, పాదయాత్రలు చేయాలి, ఇంటింట కరపత్రాలు పంచాలి, సువార్త మోగించాలి, ప్రజలను వెలిగించాలి, ప్రజలను రక్షించాలి, మందిరాన్ని తోడుకు రావాలి అని నేను చెప్పట్లేదు. బైబిల్ కూడా దానికి సపోర్టుగా నిలబట్టలేదు. కానీ బైబిల్ చెప్తున్న చక్కని మాట ఏంటంటే అందరూ చేయగలిగిన సేవ, అందరి నుండి దేవుడు ఆశిస్తున్న అద్భుతమైనటువంటి సేవ ఏంటంటే మందిరానికి వచ్చి ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో
దేవునికి ప్రార్థన చేయటమే అమోఘమైన సేవ, ఉన్నతమైన సేవ, దేవుడు కోరుకుంటున్న సేవ, దేవుడు ఆశిస్తున్నటువంటి సేవ ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి. ఇది యెహోవాకు ప్రీతికరమైన సేవ, ఇది యెహోవాకి ఇష్టమైన సేవ, దేవుడు మెచ్చే యుక్తమైన సేవ, శ్రేష్టమైన సేవ, దేవుడు కోరుకుంటున్న సేవ ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలతో ఎవరో రాత్రింబగలు దేవుని సన్నిధిలో గడుపుతారో వాళ్ళు చేయుచున్న సేవను దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి వాళ్ళ సంతతిని ప్రసిద్ధి చెందించి జనములలో వారి సంతతి తెలియజేయబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రాత్రైనా పగలైనా ఉపవాస ప్రార్థన చేయటానికి చదువు కావాలా అండి? జ్ఞానం కావాలండి? జ్ఞాపక శక్తి కావాలా అండి? గుండెల్లో ఒక ఆసక్తి, ఒక కోరిక, ఒక ఆశ ఉండాలి. నేను నా ప్రభువుతో మాట్లాడాలి, నా ప్రభు సన్నిధిలో గడపాలి, నా ప్రభు యొక్క ముఖ కాంతి నా మీద ప్రకాశించాలి, నా ముఖము దేవునికి కనబడాలి, నా స్వరము దేవునికి వినబడాలి అనే ఆశ ఏ గుండెల్లో అయితే దృఢంగా, బలముగా, గట్టిగా ఉంటుందో వాళ్ళు రాత్రైనా పగలైనా, ఏ జాములోనైనా, ఏ గడియలోనైనా, ఏ సమయంలోనైనా ఉపవాసం ఉండి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటారు. వాళ్ళు చేసే ప్రార్థనలే వారికి సేవగా పరిగణించబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యోహాను సువార్త 16లో మీ తర్వాత చదువుకోండి. ఒక మాట చెప్తాను, తలపైకి చూడండి. యేసు ప్రభు చెప్పారు, అంత్య దినాల్లో, చివరి రోజుల్లో తల్లిదండ్రులను చంపుతూ, అన్నదమ్ములను చంపుతూ, రక్త సంబంధులను చంపుతూ, బంధువులను చంపుతూ, విరోధులను చంపుతూ, దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో ఉన్నటువంటి వారిని చంపుతూ కొంతమంది అంటున్నారట, మేము దేవునికి సేవ చేయుచున్నాము అని చెప్తారటండి. వీళ్ళు చేసేదేంటి? మారణకాండ. వీళ్ళు జరిగిస్తుంది ఏంటి? రక్తపాతం. కానీ వీళ్ళు చెప్పేదేంటి? మేము దేవునికి సేవ చేస్తున్నాం. ఒరే, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చంపి, తోబుట్టువులను చంపి, దేవుని స్వారూప్యములో ఉన్న మనుషులను చంపి కిరాతకంగా నువ్వు దేవునికి సేవ చేస్తానని చెప్తావేంట్రా మూర్ఖుడా, ఉగ్రవాది, రాక్షసుడా అనంటే వాడంటాడు, నేను చేసే సేవ ప్రపంచంలో ఇంక ఎవడో చేయలేడు అని చెప్తారంట. ఆ సేవ కాదండి మనం చేయాల్సింది. మనం చేయాల్సిన సేవ ఏంటంటే ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగళ్ళు సమయం దొరికినప్పుడల్లా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేయుచున్న వారి కంటే కూడా గొప్ప గనులు. దేవునికి స్తోత్ర. నేను తెల్ల బట్టలు వేసుకుని, ప్రతిష్ఠ చేసుకుని, ఆ బైబిల్ చదువుకుని, ఇంత వర్తమానం బోధిస్తున్నటువంటి నాకంటే కూడా సన్నిధిలో నిలిచి రాత్రింబగళ్ళు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎంతో శ్రేష్ఠులు, వాళ్ళు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రజలు. కనుక బోధకుడి బోధల కంటే కూడా ప్రార్థనలు అనేవి సమాజానికి చాలా అవసరం. సమాజంలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి ప్రార్థనలు. కనుక మీలో ప్రతి ఒక్కళ్ళు రోషం కలిగి, నోరు కుట్టుకొని, కడుపు కాల్చుకొని, నడుము కట్టుకొని వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఒక 24 hours దేవుని సన్నిధిలో నిద్రపోకుండా, ఏది పుచ్చుకొనకుండా, బాధ్యతతో, భారముతో దైవ సన్నిధిలో ప్రార్థనలో గడిపి చూడండి. నశించిపోతున్న ఆత్మల కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకు, సంఘాలు క్షేమాభివృద్ధి చెందేటట్లు, సేవకులు చేయుచున్న సేవను దేవుడు ఆశీర్వదించి ఘనపరిచేటట్లు, ప్రపంచ దేశాలలో మారుతున్నటువంటి పరిస్థితుల పరిణామాలు విప్లవాత్మకంగా మార్పు చెందేటట్లుగా మీరు ఎక్కువగా ఎప్పుడైతే రాత్రి మగళ్ళు వారానికి ఒక్కరోజు, నెలకి ఒక్కరోజైన 24 hours
నిద్రాహారాలు మాని దైవ సన్నిధిలో ఉపవసించి మీరు ప్రార్థన చేయగలిగితే మీ సేవ దేవునికి అంగీకారం, మీ సేవ దేవునికి ప్రీతికరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, మేము ప్రతిరోజు ప్రార్థనతో మా జీవితాన్ని ఆరంభిస్తాం, దానియేలు వలె ముమ్మారు ప్రార్థిస్తాం, దశమ భాగం నమ్మకంగా ఇస్తాం, సకాలానికి ఆరాధనకి వస్తాం, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడతాం, మంచిదే. కానీ నీవు దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు సేవ చేసిన అనుభవం నీకుందా? ప్రార్థన చేసిన అనుభవం నీకుందా? దేవునితో మాట్లాడిన అనుభవం నీకుందా? ఎంతో రోషంగా మాట్లాడతావు, ఎంతో భక్తి కలిగిన వ్యక్తిగా మాట్లాడతావు. నీ మాటలకు, నీ ప్రవర్తనకు, నీ క్రియలకు ఏమైనా సంబంధం ఉందా? బైబిల్ చెప్తుంది, రాత్రింబగళ్ళు ఒక సామాన్యురాలు, ఒక విధవరాలు, ఏ అండ ఆధారం లేనటువంటి ఒక సోదరి 84 సంవత్సరాలు మందిరాన్ని విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తా దేవుణ్ణి ఆరాధించింది. అలాంటి ఆరాధనలు దేవుడికి ఎంతో ఇష్టమైనవి, దేవుడు ఎంతో కోరుకుంటున్నటువంటి ఆరాధనలు. సాధోకు సంతతి వారట దేవుని సన్నిధికి వచ్చి సేవ చేస్తా ఉన్నారట. ఏ సేవ అంటే ఉపవాస ప్రార్థనలతో కూడిన మహిమకరమైన సేవ. దేవుని స్తోత్ర. మరొక మాట కూడా చదువుకుందాం, చూడండి, మీకు బాగా తెలిసిన మాట. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదామండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి సేవ మీకు మేలుకరమైనది, ఇట్టి సేవ మీకు మంచిది, ఉత్తమం అని దైవజనుడు అనేటువంటి పౌలు సంఘాన్ని బతిమాలుకుంటున్నాడండి. రోమాలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరంటే, మీకు చెప్పాను గతంలో, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడి దేవునికి ప్రియులుగా జీవిస్తున్నవారు. ఆ దేవుని ప్రియులతో, పరిశుద్ధులతో దైవజనుడు పౌలు అంటున్నాడు, పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది ఏదో దాన్ని గుర్తుపట్టండి. మీరు అందరూ పరిశుద్ధంగా జీవించేటట్లు, దైవ దృష్టికి అనుకూలంగా జీవించేటట్లు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించేటట్లుగా మీరు ఒక మంచి కార్యం చేయండి, ఒక యుక్తమైనటువంటి క్రియ జరిగించండి. అదేంటో తెలుసా? మీ శరీరములను, మీ దేహములను సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించండి. ఇట్టి సేవ మీకంత మేలు కలుగు చేస్తుంది, మీకు ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుంది, మీకు ఎంతో ఆశీర్వాదం అని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. చూడండి, మన శరీరాన్నట సజీవ యాగంగా ఎప్పుడైతే సమర్పించుకుని పరిశుద్ధంగా దేవునికి అనుకూలంగా జీవిస్తామో దానిని మించిన ఉత్తమమైన సేవ, ఘనమైన సేవ, శ్రేష్టమైన సేవ మరొకటి లేదండి. నేను వెళ్ళిన చోటల్లా చెప్తాను ధైర్యంగా, మంచి మనస్సాక్షితో. ఏంటో తెలుసా? నేను ఎన్ని వేల మందికి బాప్తీసాలు ఇచ్చాను, ఎన్ని దేశాలు తిరిగి సేవ చేశాను, ఎన్ని రాష్ట్రాలని కదిలించాను, ఎన్ని కుటుంబాలు మేలు పొందాయి అని చెప్పుకోవడానికంటే కూడా నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికాను,
నేను దేవునికి ఎంత అనుకూలంగా జీవించాను, దేవునికి ఎంత సంతోషాన్ని పుట్టించాను, దేవునికి ఎంత దగ్గరగా జీవించాను అన్న సంతృప్తే నాకు చాలు. మొదట నా జీవితం దేవునికి అంకితం చేయబడి, దేవునికి సమీపంగా ఉండి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత నేను ఏ సేవ చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా, ఎన్ని ఆత్మలు రక్షించినా అది సైడ్ బిజినెస్. మొదటి బిజినెస్, మెయిన్ బిజినెస్ ఏంటంటే నా జీవితాన్ని నేను కాపాడుకోవటం. అలాగే మీరు కూడా మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ పవిత్రంగా దేవునికి అనుకూలంగా జీవించాలనుకుంటే ఒక్కటే మార్గం ఏంటంటే సజీవ యాగంగా మీ శరీరాలని ప్రభువుకి సమర్పించండి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. సజీవ యాగంగా అనే యాగము అంటే అర్థం ఏంటంటే బలి అని అర్థం. యాగం అంటే ఏంటండి? బలి. బలి అంటే వధించడం. బలి అంటే వధించడం. అంటే మీ జీవితాలను బ్రతికి ఉండగానే పాత నిబంధన కాలంలో దహన బలి కానీ, సమాధాన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, పస్కా బలి కానీ అర్పించేటప్పుడు కోడెను కానీ, నిర్దోషమైన గొర్రె పిల్లను కానీ, నిర్దోషమైన గువ్వను కానీ తీసుకుని వచ్చి దాని యొక్క తలను ఛేదించి చర్మాన్ని ఒలిసి దాని యొక్క అవయవాలన్నిటిని విడదీసి ముక్కలు ముక్కలుగా నరికి బలిపీట మీద పెట్టి అగ్నితో కాల్చేవాళ్ళు. అది దహన బలిగా అంగీకరించబడేది. అయితే కొత్త నిబంధన సంఘంలో మనమంతా ముక్కలుగా నరకబడవలసిన అవసరం లేదు. దేవుడు దహన బలి కోరటం లేదు, బలులు కోరటం లేదు, కానీ ఆయన మన జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. కనుక మన శరీర అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించుకోకుండా, పాపం జరిగించుటకు సాధనాలుగా అప్పగించకుండా నీతి సాధనాలుగా ఉండేటట్లుగా మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన జీవితాన్నట దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. అది దేవునికి యుక్తమైన సేవ అని చెప్తున్నాడు దైవజనుడు అనేటువంటి పౌలు. చూడండి ప్రియులారా, మీలో ఎవరైనా దేవునికి ఒక 10,000 రూపాయల కానుక సమర్పించారే అనుకోండి, లేదు ఒక 30,000 రూపాయల కానుక సమర్పించారే అనుకోండి. సమర్పించిన తర్వాత మరలా నేను అక్కడ ఇచ్చాను, మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు పలానా రోజు ఉదయకాల సమయంలో మీరు రూమ్లో నుంచి వస్తూ ఉండగా 500 రూపాయల కాగితాలు తీసుకుని 30,000 రూపాయలు తీసుకొచ్చానండి కానుక వేయాలని, ఇట్లా చెరువులో చేపలు పడితే వచ్చిన డబ్బులని, అప్పుడు నాకు అవసరమైనవి అని ఏమండి ఏమనుకోకుండా ఇవ్వండి అడుగుతారు. మీలో ఎవరైనా ఏంటి అడుగుతారు? అడిగినా ఇవ్వనులేదు దేవుడి దేవాలి. నేను అడుగుతారా? అడగరు. ఎందుకు? సమర్పించేశారు. మీరు ఏం చేశారు చెప్పరేంటి? అప్పుడప్పుడు కొంతమంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. మరలా నా వెంట్రుకలు నాకే కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అలాగే మీరు ఏదైనా దేవునికి సమర్పిస్తున్నారు. బంగారం సమర్పిస్తున్నారు, డబ్బు సమర్పిస్తున్నారు, స్థలాలు సమర్పిస్తున్నారు, ఫలాలు సమర్పిస్తున్నారు, ప్రతిష్ఠిత అర్పణలు సమర్పిస్తున్నారు. ఏదైతే మీరు సమర్పిస్తున్నారో దాని మీద మీకు ఏ హక్కు అధికారం లేనట్టుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలా మీ సొంత శరీరాలను, మీ ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగంగా దేవుని చేతిలో పెట్టేయాలి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినం వరకు దేవుడు పరిశుద్ధంగా, అనుకూలంగా, అంగీకార యోగ్యముగా కాపాడి యుక్తముగా మిమ్మలను కాపాడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. ఈ శరీరం అంత పనికి మాలింది, ఇంకొకటి లేదండి. అందుకని ఈ శరీరాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలంటే నలగొట్టుకుని లోపరుచుకోవాలి, సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. అప్పుడే ఈ ప్రాణ ఆత్మ శరీరాలు పవిత్రంగా కాపాడుతాయి. ఆ పవిత్రంగా కాపాడబడినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క సేవ దేవునికట యుక్తమైనది, మనకు కూడా ప్రయోజనకరమైంది. కనుక మొదట మనందరం చేయదగినటువంటి మహిమగల సేవ ఏంటంటే
ప్రార్థన, ఉపవాస ప్రార్థనలతో రాత్రి మగళ్ళు సేవ చేయొచ్చు. అది దేవునికి ఎంతో ఇష్టమైన సేవ. రెండవది, సజీవ యాగంగా మన శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకుని పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా, రోషంగా జీవించవచ్చు. ఇది ఇంకా మహిమకర సేవ. దైవజనుడు పౌలు అంటాడు, మనమంతా దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదముగాక. మీరు ప్రార్థన చేసినా, మీ శరీరాన్ని సమర్పించుకున్నా సరే, వినయ భయభక్తులు కలిగి దైవ కృప పొంది మీరు సేవ చేయండి. ఆ సేవ దేవునికి ప్రీతికరముగా ఉండునుగాక. ఈ సాదోకు సంతతి వారట దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. చెప్పండి గట్టిగా అందరూ. ఏం చేస్తున్నారు? చెప్పాలందరూ నోరుదేసి. ఏం చేస్తున్నారు? మొదటి మాట అది. రెండో మాట చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందామండి. ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు, లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, సాదోకు సంతతి యొక్క వివరాలు చెప్తున్నాను. మొదట సాదోకు సంతతి వారు దేవుని సన్నిధిలో నిలిచి సేవ చేశారని చెప్పాను. రెండవ మాట చెప్తున్నా చూడండి. యెహెజ్కేలు 44:15 రాయబడింది. దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు. సాదోకు సంతతి వారు నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టువారు. నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టువారు. అందరు చెప్పండి ఒకసారి నోరు తెరిచి. నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు. రెండో మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ స్థలం అంటే జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘం, రక్షించబడినటువంటి పరిశుద్ధులు. ఈ సంఘ సంరక్షణను, ఈ సంఘం, ఈ మందిరం, ఈ మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులు, ఈ మందిరంలో సేవ చేయుచున్నటువంటి యాజకులు, ప్రతిష్ట కలిగినటువంటి పరిశుద్ధులు అందరూ కూడా కాపాడబడాలి, సంరక్షించబడాలి అని ఈ పరిశుద్ధ స్థల సంరక్షణను అహర్నిశలు రాత్రి మగళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావలి వాని వలె కనిపెడతా ఉన్నారంటండి. రాత్రి మగళ్ళు పరిశుద్ధ స్థలాన్ని సంరక్షించుకోవటానికి, పరిశుద్ధ స్థలాన్ని కాపాడుకోవటానికి, పరిశుద్ధ స్థలానికి ఎటువంటి హాని కలగకుండా, పరిశుద్ధ స్థలం శిథిలము కాకుండా, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి విసర్జించకుండా, దేవునికి దూరం కాకుండా ఈ పరిశుద్ధ స్థలం అంతా సంరక్షించబడాలి అని ఈ పరిశుద్ధ స్థల సంరక్షణ కొరకు రాత్రి మగళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కనిపెడతా ఉన్నారట ఈ పరిశుద్ధ స్థలాన్ని. ప్రియులారా, నిజముగా మీ సంతతి జనములలో తెలియజేయబడాలి, మీ సంతానం జనముల మధ్యలో ప్రసిద్ధి చెందాలి, మీరు దేవుని ఆశీర్వాదం పొంది మిమ్మల్ని చూసిన వాళ్ళంతా చెప్పుకోవాలి, వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని అని మీరు కోరుకుంటే మీరు కూడా చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధ స్థల సంరక్షణను రాత్రింబగళ్ళు కనిపెట్టే వారిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు పరిశుద్ధ స్థలాన్ని మనం సంరక్షించుకోవాలి? ఎందుకు దేహ సంరక్షకులుగా, బాడీ గార్డ్స్గా మనం నిలవబడాలి? దేహమని సంఘ సంరక్షకులుగా మనం నిలవబడాలి అనంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట, ఒక లోతైనటువంటి మాట మనం గమనిస్తాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 8వ వాక్యం. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకను, తిరుగులా
తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి చేతులు గట్టి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట మీరందరూ తలపైకి చూడాలి. నేనే కన్నులారా చూస్తున్నాను, నేనే కన్నులారా చూస్తున్నాను. దేవుని యొక్క కన్నులు దేవుని యొక్క మందిరం మీద, దేవుని యొక్క కన్నులు పరిశుద్ధ స్థలం మీద సంచారం చేస్తా ఉన్నాయట. అగ్ని జ్వాల నేత్రాలు కలిగినటువంటి దేవాది దేవుడు, నిష్కలంకమైన కనుదృష్టి కలిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కన్నులు పరిశుద్ధ స్థలం మీద నిలబడ్డాయట, మందిరం మీద నిలబడ్డాయట. ఆ మందిరం మీద నిలబడినప్పుడు ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాడట దేవుడు. ఏ దృశ్యం అని అంటే, మందిరములో ఉన్నటువంటి పరిశుద్ధులను బాధించడానికి, మందిరానికి వచ్చుచున్నటువంటి పరిశుద్ధ రక్తంతో కడగబడిన పరిశుద్ధులైన విశ్వాసులను బాధించడానికి ఒక భయంకరమైన సైన్యం తిరుగులాడుతూ ఉందట. ఏంటి బాధించే సైన్యం, బాధించే సమూహం, తిరుగులాడుతున్న ఈ సైన్య సమూహాలు ఏమై ఉన్నాయి అని మీరు గమనిస్తే, ఒకరోజు దేవుడు అడిగాడు అపవాది అయినటువంటి సాతాన్ని, సాతానా ఎక్కడి నుంచి వచ్చేవరా నువ్వు అని. ఆడు చెప్పిన మాట ఏంటంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చి తిని. ఆడు పని ఏంటంటే ఎప్పుడు ఓ చోట కుదురుగా ఉండడాడు. ఎక్కడ మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే అక్కడికి వెళ్తాడు, ఎక్కడ క్లబ్ డ్యాన్స్ జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు, ఎక్కడ బారులు ఓపెన్ చేస్తుంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు, ఎక్కడ శుభకార్యాలు జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు, ఎక్కడ ఉద్యోగ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్తూ ఉంటాడు. వాడు పని ఏంటంటే వెళ్ళి అటు ఇటు తిరగటం. ఎవరైతే అపవాది చోటిస్తారో, అపవాదికి అవకాశం ఇస్తారో, అపవాదిని ఆహ్వానిస్తారో, ఎవరి దగ్గర అయితే అపవాది అయిన సాతాను సరుకు దండిగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆధారం చేసుకుని ఇక ఏం చేస్తారంటే, మందిరములో ఉన్న దేవుని ప్రియులను బాధ పెట్టడం ప్రారంభిస్తాడు. దేవుని కనులు చూస్తున్నాయట, బాధించువారు మందిరంలో తిరుగుతున్నారు. తిరుగులాడే ఒక సైన్యం నా మందిరం మీదకి వస్తూ దాడి చేస్తూ ఉంది. కాబట్టి ఇదిగో బాధించువారు ఎకను మందిరములో సంచరింపకుండాను తిరుగులాడు సైన్యము నా ప్రజలను కష్టపెట్టకుండా, కంటతడి పెట్టనివ్వకుండా వారిని కాపాడుట కొరకు నేను ఒక ప్రత్యేకమైన దండుపేటను ఏర్పరిచాను. దేవునికి స్తోత్ర. దండుపాలెం బ్యాచీ కాదండి, దండుపేట బ్యాచీ. దేవుని స్తోత్ర. ఏ బ్యాచ్ ఇది? దండుపాలెం బ్యాచ్ అనుకో, గొంతులు కోసేస్తూ ఉంటారు, నగలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దోచుకుపోతూ ఉంటారు. ఆ బ్యాచీ సంగతి కాదు ఇక్కడ రాయబడింది. ఇది దండుపేట బ్యాచీ. దేవునికి స్తోత్ర. ఏ బ్యాచ్ ఇది? దేవుడు ఒక దండుపేటను ఏర్పరిచాడు. ఇది ఒక పరిశుద్ధ సైన్యం, టెక్కెమలెత్తినటువంటి సైన్యం, భయము పుట్టించే సైన్యం, దేవుని పక్షంగా పోరాడే సైన్యం, బాధల్లో ఉన్న వారిని రక్షించే సైన్యం, తిరుగులాడు సైన్యం అనబడుతున్నటువంటి సాతాను యొక్క అనుచరుల నుండి తన ప్రజలను సంరక్షించే ఒక సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కనుక ప్రియులారా, మనమంతా ఎవరమంటే దైవజనుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులము. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనమంతా ఎవరు అండి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులం. ఇంకొక మాటలో చెప్పాలంటే జట్టి అయిన వారము. అంటే సైనికులం, దండులో చేర్చబడిన వారం. దండు అంటే సంఘం అండి. దండు అంటే ఏంటది? సంఘం. మనం అంతా సంఘంలో చేర్చబడిన సిపాయిలం, సోల్జర్స్. మిలిటరీలో ఉన్నటువంటి సైన్య సమూహాలుగా మనం పిలువబడుతున్నాం. ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడట. ఒక ప్రత్యేకమైన జోన్ దేవుడు ఏర్పరచుకున్నాడట. ఏర్పరచబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరిని సాతాను టార్గెట్ చేస్తున్నాడు, సాతాను ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని బాధించడం మొదలుపెట్టాడు, శారీరకంగా, మానసికంగా,
ఆత్మీయంగా ఎవరిని బాధలకు గురి చేస్తున్నాడు? బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖం, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, శోధన వెంబడి శోధన, ఇరుకు వెంబడి ఇరుకు, కష్టం వెంబడి కష్టం ఎవరికి పెట్టి వాళ్ళు విరక్తి కలిగి దేవుని సన్నిధికి రావటం మానేసేటట్లుగా, ప్రార్థనలు మానేసేటట్లుగా, దేవుని నామాన్ని స్మరించడం మానేసేటట్లుగా, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టేటట్లుగా ఎంతమందిని సాతాను టార్గెట్ చేసి బాధిస్తున్నాడు, ఎంతమంది దగ్గర సాతాను తిరుగులాడు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగులాడుతూ ఉన్నాడో మీరు గుర్తుపట్టి ఏం చేయాలంటే, సాతాను బాధించు వారిని గుర్తుపట్టి వాళ్ళని సాతాను యొక్క ఉరులలో నుండి, ఉచ్చుల్లో నుంచి, కుయుక్తులో నుంచి, తంత్రాల నుంచి వారిని విడిపించి వాళ్ళందరినీ కాపాడటానికి మీరు ఒక ప్రత్యేకమైన సైన్యంగా ఉండాలి. అందుకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే పరిశుద్ధ స్థలాన్ని సంరక్షించాలి, మందిరాన్ని సంరక్షించాలి. తిరుగులాడు సైన్యం ఎంతో మందిని వెతకి పట్టుకుని మింగుతూ, నాశనం చేస్తూ, బాధిస్తూ, బంధకాల్లో పడవేస్తూ, హతమారుస్తూ ఉంటుండగా మీరు అట్టి ప్రజలను గమనించి వాళ్ళందరినీ కాపాడుతూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, వెన్నుతట్టి ధైర్యపరుస్తూ సహవాసంలో స్థిరపరచబడటానికి ప్రోత్సహించాలి. అట్టి బలమైన యోధులుగా మీరంతా నిలవబడుదురుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాం చూడండి, మరొక మాట కూడా చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 11వ వాక్యం అండి. సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడి, ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు నన్ను విడిచిపోయినట్లే సాదోకు సంతతి వారు నన్ను విడిచిపోలేదు. చప్పట్లు కొడుతూ దేవుడి మహిమపడతామండి గట్టిగా అందరం. తలల పైకెత్తి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 48:11 రాయబడిన మాట వివరంగా చెప్పి ముగిస్తాను చూడండి. అందరూ దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు ఒక మాట. సాదోకు సంతతి వారు నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దాన్ని వాళ్ళు భద్రంగా కాపాడుతున్నారు, ధైర్యంగా కాపాడుతున్నారు, నమ్మకంగా కాపాడుతున్నారు. మరొక మాట, ఇశ్రాయేలీయులు ఎన్నో సందర్భాలలో, ఎన్నో పరిస్థితుల మధ్యలో జీవము కలిగిన దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, పోషించిన దేవుణ్ణి, సంరక్షించిన దేవుణ్ణి, వెంబడించిన దేవుణ్ణి, అవసరాలు తీర్చిన దేవుణ్ణి, అద్భుతాలు జరిగించిన దేవుణ్ణి, విజయం ప్రసాదించిన దేవుణ్ణి, శత్రువులను సంహరించిన దేవుణ్ణి విసర్జించారు, విడిచిపోయారు, తిరుగుబాటు చేశారట. అయితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చాలా సందర్భాల్లో మందిరంలో పరిచర్య చేయటానికి ప్రత్యేకించబడిన లేవీలు కూడా నన్ను విడిచిపెట్టారు. యెహోవాని హత్తుకుంటాం, యెహోవాతో అతకబడి ఉంటాం, యెహోవాను పెనవేసుకుని జీవిస్తాం, దేవుడే మా ప్రాణం, దేవుడే మా ఊపిరి, దేవుడే మా సర్వస్వం, దేవుడే మా సమస్తం అని చెప్పుకున్నటువంటి లేవీలు కూడా నన్ను విడిచిపెట్టారు. కానీ సాదోకు సంతతి వారైన మీరు ఎన్నడూ ఎట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టి పోలేదు. దేవునికి స్తోత్ర. ఎంత మంచి మాట అండి. సాదోకు సంతతి వాళ్ళంట దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టలేదంటండి. చెప్పండి, అందరు నోదే చెప్పండి. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడు పాస్టర్ గారు, దేవుడు నన్ను మర్చిపోయాడు పాస్టర్ గారు, మా తల్లిదండ్రులే నన్ను విడిచిపెట్టారు అనుకున్నాను, నా భర్తే నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాను, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకున్నాను, నా పిల్లలే నన్ను విడిచిపెట్టారు అనుకున్నాను, నా తల్లిదండ్రులే మోసం చేసి నన్ను విడిచిపెట్టారు అనుకున్నాను. కానీ దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడు పాస్టర్, దేవుడు కూడా నన్ను అన్యాయం చేశాడని చెప్తూ ఉంటారు కొంతమంది. నేను చెప్తున్న మాట, దేవుడు ఏడుస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులు అందరూ విడిచిపెట్టారు, హత్తుకున్నాం అన్న వాళ్ళందరూ విడిచిపెట్టారంట. కానీ
సాదోకు సంతతి వాళ్ళు మాత్రం ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదట. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ సంతతిలో ఉన్నటువంటి మంచి సుగుణం, ఈ మంచి ఆత్మ సంబంధమైనటువంటి గుణం నన్ను ఆకర్షించింది. ఈ సహవాసంలో నాటబడినటువంటి మీరు, ఈ సహవాసం ద్వారా దేవునికి దగ్గరైనటువంటి మీరు, ఈ సహవాసం ద్వారా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడుతున్నటువంటి మీరు కూడా ఒక నిత్య నిబంధన చేసుకోవాలి. ఏంటి అని అంటే, నా కంఠంలో ఊపిరున్నంత వరకు, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు నన్ను రక్షించి నా కొరకు ప్రాణమిచ్చి సమాధి చెయ్యబడి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచినటువంటి దేవునిని ఎన్నడూ విడిచిపెట్టను, ఎన్నడూ విడిచిపెట్టను, ఎన్నడూ విడిచిపెట్టను అని ఒక నిబంధన చేసుకుని ఆ నిబంధనలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దైవజనుడు పౌలు అన్నాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవో. బా, ఎంత మాట అండి! మీరు ధైర్యంగా చెప్పగలరా? కరువు వచ్చినా సరే నేను దేవుణ్ణి విడిచిపెట్టను, వస్త్రహీనత వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను, ఖడ్గం నా గొంతు మీద పెట్టి నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావా లేకపోతే గొంతు కొయ్యమంటావా, దేవుణ్ణి విడిచిపెట్టమంటావా గొంతు కొయ్యమంటావా అన్నా కానీ గొంతైనా కొయ్యమంటాను కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టనని వాళ్ళు చెప్పండి, చెప్పలేరు. అమ్మో ఎందుకులే, బతుకుంటే బలిసాక అయింది బతకొచ్చు, ఊపిరింటే ఉప్పు అమ్ముకు నేను బతకొచ్చు, ప్రాణాలు పోతే ఏం చేస్తాం, ఈ ఒక్కసారికి దేవుడిని వదిలేతే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటారు చాలామంది. నా ఆశ ఏంటో తెలుసా? ప్రభు కొరకు అవసరమైతే ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే సంతోషంగా గొంతు కొయ్యబట్టడానికైనా నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, సాదోకు సంతతి వారు నన్ను విడిచిపోలేదు. సాదోకు సంతతి వారు విడిచిపోలేదు. మీ జీవితంలో కష్టాలు రావని నేను చెప్పట్లేదండి, కరువులు రావని నేను చెప్పట్లేదండి, వస్త్రహీనత రాదని నేను చెప్పట్లేదు, ఉపద్రవాలు రావని నేను చెప్పట్లేదు, ఇబ్బందులు రావని నేను చెప్పట్లేదు, నిందలు రావని నేను చెప్పట్లేదు, అవమానాలు రావని నేను చెప్పట్లేదు, ప్రతికూల పరిస్థితులు రావని నేను చెప్పట్లేదు, తెగుళ్ళు రావని నేను చెప్పట్లేదు. కానీ ఎన్ని వచ్చినా నీ హృదయంలో ఉండవలసిన నిశ్చయత, దృఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఎన్నొచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను, ఎన్నొచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టనని నువ్వు చెప్పాలి. దేవుణ్ణి ఎవరు విడిచిపెడతారో తెలుసా అండి? దేవుణ్ణి నమ్ముకుని చాలా కాలంగా దేవుణ్ణి వెంబడించినటువంటి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతానికి గల ప్రబలమైన ఒక కారణం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. దైవజనుడు పౌలు అంటాడు, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకోనండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే, విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వ్యక్తులే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెడతారు. ఇశ్రాయేలీలు అనేక సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెడతానికి, లేవీలలో ఒక గుంపు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతానికి, యాజకులలో ఒక గుంపు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెడతానికి గల కారణం ఏంటి? దుష్ట హృదయం, దుర్మార్గపు హృదయం, తిరుగుబాటు స్వభావం, కృతజ్ఞత లేని స్వభావం. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా తృప్తి లేనటువంటి జీవితం, అసంతృప్తి, ఆవేదన, కృతజ్ఞత రాహిత్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క దుష్ట హృదయం, విశ్వాసం లేని జీవితం వాళ్ళ జీవితాల్లో జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టడానికి వాళ్ళని ప్రేరేపించింది. ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి మీలో ఎవ్వరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎందుకు నేను ఈ మాట ఇంత కరాఖండిగా చెప్తున్నానంటే, బైబిల్లో భయంకరమైన మాటలు రాయబడ్డాయి. దేవుని నమ్ముకుని దేవుణ్ణి విడిచిపెడితే ఎలాంటి అర్థాలు కలుగుతాయి రాయబడ్డాయి. మీకు టూకీగా 2 మాటలు చెప్తాను చూడండి. కీర్తనాకారుడు అంటాడు, యెహోవాను విడిచి వేరొకని అనుసరించువానికి అనేకమైన శ్రమలు వచ్చును. ఏమొస్తాయి అంటండి? ఈరోజున చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసుక్రీస్తును ఆశ్రయించి
యేసు రక్తంతో కడగబడి, యేసే నా జీవం, యేసే నా తోడు, యేసే నా నీడ, యేసే నా దాగుచోటు, యేసే నా పోషకుడు, యేసే నా పాలకుడు, యేసే నా సంరక్షకుడు అని చెప్పినటువంటి వాళ్ళు ఆయా సమయాల్లో, సందర్భాలలో మూగ విగ్రహాలకు పూజించడం, మూగ విగ్రహాలకు సాగిల పట్టడం, మూగ విగ్రహాలకు దండాలు పెట్టుకోవటం, నైవేద్యాలను పుచ్చుకోవటం, రహస్యంగా బొమ్మలకు పూజలు చేయటం, పూల దండలు వేయటం, అగరబత్తీలు వెలిగీయటం, మొక్కుకోవటం, ఇలాంటి కార్యాలు చేసి మళ్ళా మందిరానికి వచ్చి, అయ్యా శ్రమలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి చెప్పేవాళ్ళు ఎంతమంది లేరండి? మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదువుకోండి. 20-21 వచనాల్లో దేవుడు చెప్పిన మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే, మీరు నన్ను విడిచి మీరు చేసిన దుష్కార్యములను బట్టి కలవరము, శాపము, గద్దింపు మీ మీదగా తెప్పిస్తున్నాను. నాశనకరమైన తెగులు చేతను, తాపకరమైన జ్వరముల చేతను, మంట చేతను మీరు మొత్తబడతారు, మీరు క్షీణిస్తారు అని బైబిల్ చెప్తుంది. ఈరోజున ఎంతోమంది జీవితాలలో తాపకరమైన జ్వరాలు, నాశనకరమైన తెగుళ్ళు, భయంకరమైన క్షీణదశ, శాపం, కలవరాలు, గలిబిలి, నెమ్మది లేని దౌర్భాగ్య స్థితి, సమాధానం లేదు, సంతోషం లేదు, ధైర్యం లేదు, మేలు జరగట్లేదు, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎందుకు? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి చేయుచున్న దుష్కార్యములను బట్టి, దుర్మార్గపు క్రియలను బట్టి, హేయమైన కార్యములను బట్టి భయంకరమైన శాపం, కలవరాలు, గద్దింపులు, వినాశనం, తెగుళ్ళు, రోగాలు, భయాలు, ఆందోళనలు, విస్తారమైన శ్రమలు, కన్యల మధ్యలో కలవరపడిపోతున్నారు. ఎప్పుడేం జరిగితో తెలియని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బైబిల్ చెప్తుంది, సాదోకు సంతతి వారు నన్ను విడిచిపెడతలేదు, నాకు ప్రతిష్ఠింపబడ్డారు, నా కోసమే బ్రతుకుతామని, నన్ను హత్తుకుని జీవిస్తామని, నా యొద్దే సదాకాలం ఉంటామని వాళ్ళు దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న మాట కొరకు నిలబడుతున్నారు గనక నేను ఆ సంతతి వారిని ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. వారు ఆశీర్వదించబడిన వారే. దేవునికి స్తోత్ర. ఆసాపు అంటాడు 73వ కీర్తనలో, ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను, నీవు నా కుడి చేతిని పట్టుకుని నీ ఆలోచన చేత నడిపిస్తున్నావు, అంతమందు నన్ను నీవు మహిమలో చేర్చుకుంటావు. దేవుని స్తోత్ర. దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొద్ద ఎవరైతే ఉంటారో వారిని దేవుడట కుడి చేయి పట్టుకుని ఆయన ఆలోచన చేత ఆయన చిత్తానుసారమైన మార్గాల్లో సమభూమి గల ప్రదేశంలో వాళ్ళని నడిపిస్తాడట. అంతంలో ఆఖరి శ్వాసలో మహిమలోనికి చేర్చుకుంటాడట. మీరంతా దేవుని మహిమలో ఉండాలని, దేవునితో ఉండాలని, నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని, నిత్య రాజ్యాన్ని సిద్ధపరచబడాలని, జనమల్లో మీరంతా తెలియబడాలని, జనముల మధ్యన మీరు ప్రసిద్ధి చెందాలని, మీరంతా దేవుని ఆశీర్వాదం పొంది దేవుని ఆశీర్వాదాలకు వారసులై ఆశీర్వదించబడిన వారికి దేవుడు అనుగ్రహించే నిత్య రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుని నిరంతరం దేవుని కృపలో వర్ధిల్లాలని కోరుకున్నాను. దానికి మీరు చేయవలసిన 3 ముచ్చటైన కార్యాలు: దేవుని సన్నిధిలో నిలిచి సేవ చేయాలి, రెండవదిగా పరిశుద్ధ స్థల సంరక్షణ కొరకు కనిపెట్టే ఒక దండుపేటగా మీరు నియమించబడ్డారన్న సంగతిని గుర్తించి, బాధించువారు మందిరంలో సంచరించకుండా, తిరుగులాడే సైన్యం వారి మీదకి రాకుండా మీరు సంఘాన్ని, పరిశుద్ధ స్థలాన్ని సంరక్షించాలి. మూడవదిగా దేవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఈ తీర్మానాలతో మీరు నడిపించబడండి. మీరు మీ సంతతి జనముల్లో తెలియబడి ప్రసిద్ధి చెంది ఆశీర్వదించబడి అనేకులకు ఆదర్శవంతంగా నిలుచుదురుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీరు మాట్లాడిన అమూల్యమైన వాక్కుల కొరకు, వర్తమానం కొరకు స్తోత్రాలు. జనములలో నీ సంతతి తెలియబడును, జనముల మధ్యను నీ సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని, వారిని చూచిన వారందరూ ఒప్పుకుంటారని అభయమిచ్చిన గొప్ప దేవుడి వాక్కులు, వాగ్దానాలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి.
మీ బిడ్డలు జనమల్లో తెలియబడినట్లు, మీ బిడ్డల సంతానం జనమల్లో తెలియబడినట్లు, హోసన్న మందిరాన్ని గురించిన వివరాలు ఈ జనమల్లో తెలియబడినట్లు, భీమవరం పట్టణంలో ప్రభువా ఈ సహవాసాన్ని గురించి తెలియజేయబడినట్లు, హోసన్న సహవాసం ప్రసిద్ధి చెందినట్లు, మీ ఆశీర్వాదం అనేకులు అనుభవించేటట్లు, మీ ఆశీర్వాదం అనేకుల మీద నిలిచి ఉండేటట్లు, మీ ఆశీర్వాదానికి అనేకులు వారసులుగా మార్చబడినట్లు కృపదయచేయమని వేడుకుంటున్నాను. ఉదయకాల సమయంలో సాదోకును గురించినటువంటి, సాదోకు సంతతిని గురించినటువంటి వివరాలు మాకు తెలియపరిచింది. స్తోత్రాలు. సాదోకు వలె మేమంతా నీతిమంతులుగా మార్చబడిన తండ్రి, మీలో సురక్షితంగా సుభిక్షితంగా ఉండునట్లుగా, విశ్వాసంతో జీవించున్నట్లుగా, సంతోష గానములు చేయగలుగునట్లుగా కృపను మీరు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. సాధోకు సంతతి వారందరూ మీ సన్నిధికి వచ్చి మీకు సేవ చేశారని మీ లేఖనంలో రాయబడింది. మేము ఆఖరి శ్వాస వరకు రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో మీకు సేవ చేయొచ్చు, మిమ్మల్ని కొనియాడే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఇదిగో మీకు యుక్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సేవను, అనుకూలమైనటువంటి సేవ చేయుటకు మా యొక్క ప్రాణాత్మ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోవడానికి కావలసిన కృపని, జ్ఞానమును మీరు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టే సాధోకు సంతతి వారి వలె నా తండ్రి ఎల్లప్పుడూ మందిరమును కాపాడునట్లుగా, పరిచర్యను కాపాడునట్లుగా, మేమంతా దేహ సంరక్షకులుగా జీవించడానికి నా తండ్రి, పాత నిబంధనలో బెనాయా ఏ విధంగా దావీదు దేహ సంరక్షకుడుగా ఉన్నాడు తండ్రి, క్రొత్త నిబంధనలో అరిమత యేసేపు ఏ విధంగా క్రీస్తు యేసు యొక్క దేహ సంరక్షకుడుగా ఉన్నాడు ప్రభువా, సంఘ బిడ్డలంతా దేహ సంరక్షకులుగా మార్చబడాలి నా తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మరి విశేషంగా కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని వెంబడించే భాగ్యం దయచేయండి. విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరిలో ఉండకూడదు ప్రభువా. అందరూ నిండు విశ్వాసం కలిగి, అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగి, అయ్యా మీకు స్తోత్రం, పవిత్రమైన హృదయం కలిగి మిమ్మల్ని హత్తుకుని మీ కృపలో జీవించే భాగ్యం దయచేయండి. బిడ్డలందరిని అత్యధికంగా ఆశీర్వదించండి. ఆసాపు వలె ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండటానికి, మీ ఆలోచన చేత నడిపించబడటానికి, మహిమలో చేర్చబడటానికి, సిద్ధపరచబడటానికి సహాయం దయచేయండి. బిడ్డలందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. అవసరాలన్నీ తీర్చండి. గణపరిచి కృపలో భద్రపరిచి అత్యధికంగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.